హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ఇవాళ శాసన మండలిలో జరిగిన చర్చలో భాగంగా నారా లోకేష్ గారు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదేంటంటే వివరణ కాదు, ఆయనే గతంలో జరిగిన సంఘటనల గురించి వివరించుకోవాల్సి వచ్చింది. అంటే సభలో ఉన్నటువంటి సభ్యులకి అసలు ఎందుకు ఆయన ఎంతలాగా ప్రతిసారి అందరికీ చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఆ సభలో ఉన్నటువంటి సభ్యులకి గతంలో ఏం జరిగిందనేది తెలియదా, లేదా ఒకవేళ సభ్యులు సభలో లేకపోయినా కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులే కదా, వారికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ లేకుండా పోయిందా? అసలు ఈ టాపిక్ అనేది దేని మీద జరిగింది, ఆ డిస్కషన్ అనేది, అక్కడ ఏ అంశాలు అనేవి డిస్కషన్లోకి వచ్చాయి అనే విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ చేసినా కూడా వారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అదేవిధంగా వారి మీద కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పి వారి మీద థర్డ్ డిగ్రీ కూడా ఇచ్చిన సందర్భాలు అనేవి అనేకం ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైనా అంశం మీద ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారి మీద దాడులకు తెగబడేవారు. దాడులతో పాటు వల్గర్గా మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి దారుణాతి దారుణంగా నీచంగా మాట్లాడి వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి సంఘటనలు ఏవి కూడా జరగట్లేదనే చెప్పుకోవాలి. అంతేకాకుండా గతంలో ఈ విధంగా విపరీత ప్రవర్తనతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తులను కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఎవరైనా వారి మీద కేసు ఫైల్ చేసి ఉంటే 41A నోటీస్ ఇచ్చి పంపించారు. వాళ్ళు దీనిని అలుసుగా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన హెచ్చరిక కారణంగా కూటమి ప్రభుత్వంలో స్పీడ్ అనేది అందుకుంది. అంటే సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వం పైన కానీ వ్యక్తుల పైన కానీ వల్గర్గా కామెంట్స్ పెడుతున్నారో అలాంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, వారు అధికార పక్షంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి పోస్టులు ఏంటి, అవన్నీ కూడా డేటా సేకరించి వారందరిపైన కూడా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశం శాసన మండలిలో చర్చకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యులు కొన్ని అంశాలు లేవనెత్తారు. మా పార్టీ సభ్యుల మీద కూడా, అంటే మా పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా, వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఇదే విధంగా మాట్లాడారు మీ పార్టీ కార్యకర్తలు అని. దానికి లోకేష్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా అలా మాట్లాడలేదు, మా కార్యకర్తలు ఎప్పుడూ కూడా అలాంటి దిగజారుడు రాజకీయాలు అనేవి చేయరని చెప్పేసి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అన్న అంశం మీద కూడా చర్చకు వచ్చింది. అంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. అది 11 సభ్యులు ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగపరంగా చూసినా కూడా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హోదా అనేది ఇవ్వలేదు. అయితే ఇక్కడ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, అసెంబ్లీలో వచ్చి వీటన్నింటి మీద కూడా డిస్కషన్లో డిబేట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని టీడీపీ మెంబర్స్ చేసినటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రాలేదు అని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది. కానీ అప్పట్లో ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు
అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణైనటువంటి భువనేశ్వరి గారిని అప్పట్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు అవమానించిన తీరుకి నిరసనగా చంద్రబాబు నాయుడు గారు తాను మళ్ళీ ఈ సభకి ముఖ్యమంత్రి అయిన తర్వాతే హాజరవుతానని సవాల్ విసిరి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని. అది అక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా తెలుసు. కానీ వారిని వారు డిఫెండ్ చేసుకోవడానికి ఎదుటి వ్యక్తుల మీద ఇలాంటి బురద చల్లుడు కార్యక్రమం అనేది వారికి వెనతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి. అయితే ఈ అంశం మీద లోకేష్ గారు ఇదే విధంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వివరణ ఇచ్చే సందర్భంలో తన తల్లిని అవమానించారు, దానివల్ల నాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు అని వారందరికీ కూడా తెలియజెప్పాల్సి వచ్చింది. లోకేష్ గారు చెప్పకపోయినా కూడా వారందరికీ కూడా తెలుసు. కానీ నాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరి గారిని అవమానించిన వ్యక్తులు ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నారు. మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. కానీ వారిని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, వారిపైన కేసులు కూడా బుక్ చేయలేదు. అంటే ఏదో 1-2 కేసులు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చాలా యథేచ్ఛగా చాలా ఫ్రీగా తిరుగుతున్నారని చెప్పుకోవాలి. నాడు అసెంబ్లీ సాక్షిగా అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల్లో ప్రధానంగా అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వీరిద్దరు. వీరితో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతను చంద్రబాబు నాయుడు గారినే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా అనేక అనరాని మాటలన్నీ కూడా అన్నాడు. వీరి ముగ్గురితో పాటు మరో వ్యక్తి ఉన్నారు. అతను ఎవరంటే మనందరికీ తెలిసిందే, కొడాలి నాని. కొడాలి నాని ఎంత నీచంగా దిగజారి మాట్లాడారో కూడా అందరికీ తెలిసిందే. కానీ వీరి మీద ఎవరి మీద కూడా ఇంకా కేసులు అనేవి ఫైల్ అవ్వలేదు. కాబట్టి ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఇంకా ఆ భయం అనేది మొదలైనట్లేదు. ఎందుకంటే వీరెవరి మీద కూడా కేసులు అనేవి ఇంకా మొదలు పెట్టలేదు, కేసులు ఫైల్ చేయలేదు, అరెస్ట్ కూడా చేయలేదు. ఇదే విధంగా కాలయాపన చేస్తూ వెళ్తుంటే లోకేష్ గారు చివరికి వీరందరూ కూడా మళ్ళీ ఆ మాటలన్నీ కూడా పునరావృతం చేస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అని చెబుతారు. మనిషి పుట్టినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కాదు వాళ్ళు. కాబట్టి వారికి మాటలతో చెబితే అర్థం కాదు. కాబట్టి వారి మీద సీరియస్ యాక్షన్ అనేది తీసుకోగలిగితేనే ఇలాంటి వ్యాఖ్యలు అనేవి పునరావృతం కావు. మీరు పదే పదే అసెంబ్లీ వేదికగా ఇలాంటి అంశాన్ని మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. శాసనమండలి వేదికగా కూడా ఇలాంటి అంశాలనేవి చర్చకి రావాల్సిన అవసరం కూడా ఉండదు అని మనవి. మీరు త్వరగా రెడ్ బుక్ చాప్టర్ 2 అనేది ఓపెన్ చేసినట్లయితే వీటన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే పరిస్థితి అనేది ఉంటుంది. ఈ అంశం మీద మీకు ఏమైనా కూడా అభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.